ఒకవేళ నీ స్థితి ఏమైనా, నీ పరిస్థితి ఏమైనా, నీవు ఎంత పాపివైనా దేవునికి అసాధ్యమైన. చాలా మంది అనుకుంటారు నేను కొంచెం బాగుపడితే దేవుని దగ్గరికి వెళ్తా అని. బాగుపడిన వాళ్ళ కోసం ఆయన రాలేదు, నీతిమంతుల కోసం ఆయన రాలేదు, మంచి వాళ్ళ కోసం ఆయన రాలేదు. ఒకవేళ నువ్వు మంచివాడు అయితే నీకు దేవుని అవసరతే లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలా వస్తే నిన్ను బాగు చేసే పని ఆయనదే. అందుకే దావీదుకున్న మంచి లక్షణం ఏంటంటే అందరికంటే ఎక్కువ తప్పులు చేసేవాడు, అందరికంటే ముందుగా దేవుని దగ్గరికి పరిగెత్తేవాడు. చెప్పండి, అందరికంటే ఎక్కువ తప్పులు చేసేవాడు కానీ అందరికంటే ముందుగా దేవుని దగ్గర. సౌలు తప్పు చేసినప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్తాడు, దేవుని దగ్గరికి పోడు. అందుకే దేవునికి అది కోపం వస్తుంది. సమూయేలు ఏం చేస్తాడు? సమూయేలు ఏమీ చేయలేడు.